నేను ఇప్పటిదాకా ఇన్ని వీడియోస్ తీసాను కానీ ఈ ఉయ్యాల సీన్ మాత్రం హైలైట్. ఎవరు మిస్ కావద్దు. బిచ్చపోయి ఒక ముద్ద కొంచెం టైం ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేపై కాలం ఈ రోజులు బట్టి ఏం చేయాలన్నా చెప్పు మరి. అతను అలుగుతే చెల్లుగా ఉండది, చిల్లకడుపులో దోతి వెలుగుతున్నది చింగరి కొండ. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి నైట్ మా ఊర్లో బీభత్సమైన వర్షం పడింది. అందువలన చేలో పని లేకుండా బురదగా ఉండేసరికి అందరూ ఇళ్ళ కాడే ముసలోళ్ళు అందరూ ముచ్చట్లకి దిగారనమాట. ఒక గ్రూప్ అయ్యి ఒక బజార్కి వెళ్ళేసి, అంటే ఒక లైన్కి వెళ్ళేసి మనము ఒక గ్రూప్ దగ్గర ఈ మైక్ ఇచ్చి ఏదో ఒకటి మాట్లాడమనేసి అందాము. రెండవది, మా ఊర్లో బెస్ట్ సింగర్స్ ఉన్నారనమాట, విలేజ్ వరల్డ్ సింగర్స్. చాలా బాగా పాటలు పాడుతుంటారు. మీరు కూడా వినండి. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా వస్తుంటాయి. థ్యాంక్ యూ. చిన్న చేలో జింకల బెదిరా, పెద్దన్న చేలో పెయ్యలు బెదిరా, అల్లు మల్లు రేగుల కింద లంజ చేసిన రూపుల కింద రూపు కాదురా మోదప నీడ కాదురా నిప్పుల బాయి కాదురా బచ్చడి కూర కాదురా మూడిల్లు ఇల్లు కాదురా ఈగల తొట్టె కాదురా శ్యామల పుట్ట కాదురా పుల్లెద్దొట్ట వట కాదురా వరాల ముల్య. వండి పెట్టచ్చుగా 3 రోజులు ఆయన 10 ఎకరాలు 20 ఎకరాల పొలం పెట్టుకున్నాడు. చెప్పాలి, మా ఊరు రోడ్డు బాగాలేదు, మాకు రోడ్డు పోపియాలి. కొత్తపల్లికు పిల్లలు అవసరం పడుతున్నారు బడికి పోవటానికి. వాన పడిపోయేలేదు, గుంతల నీళ్ళు ఉన్నాయి, బండ్లు పోవటం లేదు. అత్త మామ పట్నాశాల వడ్డీగా కలిగి ఉంటే బుద్ధి మంతురాల అయితే నేటికి మళ్ళీ తోడు వద్దు పోయిరా మాయమ్మ పోయిరావమ్మ. పెద్ద రంగడు భార్య పెద్ద మచ్చ కోటి బ్రహ్మాండ పారవుని పెట్టతో అంటే కంటే మిక్కిలు అనిపించే గాని పాడి ఆవుల మండ పాలకంపాను వాటన్ను గాయాను బోయులంపాను పోయిరా మాయమ్మ పోయిరావమ్మ. ఏం బాబు పప్పులు దిందురారా ఫస్ట్ శ్రీవేలో దేవుడమ్మ శ్రీవేల బాలుడమ్మ. పాలు దాగుదురారా అయ్యా శ్రీవేలో దేవుడమ్మ శ్రీవేల బాలుడమ్మ. పాలు ఇస్తానే పడవేసి నరికింది దేవుడమ్మ శ్రీవేల బాలుడమ్మ. పప్పులు తింటానే ముసలి అయిపోతుంది కొడుకు చచ్చిపోయి ఏం చేయాలి చెప్పు మరి. మా కొడుకు లేపాయా, ఇంకా చచ్చిపోయా పిల్లోడు. తినడానికి ఇల్లు లేపాయా, ఉండటానికి తినడానికి పోలేపాయా, ముసలి వాళ్ళు తగ్గిపోతుంది. మాకు ఇంతవరకు పింఛనే లేపాయా. ఏం చేయాలి? ఇంకా ఏం చెప్పాను నేను. ఇంకా అంతకంటే వాళ్ళని పెద్ద శాస్త్రం చెప్పినట్టు బిచ్చపోయి ఒక ముద్ద కొంచెం టైం ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేపాయి కాలం ఈ రోజులు బట్టి. ఏం చేయాలంగా చెప్పు మరి. అయ్యా ఏమి లేవు, పనులు లేపాయా, పంటలు పండపాయా. మనకి అంత ఇళ్ళ ఉండిపోయి అంత అరుక్కొని తింటాను ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేపాయా. పని పోతే పని చేత కాపాయా. ఏం చేస్తాం? ఇంకా తగ్గిపోయిన వాళ్ళం ఎత్తివి. ఆయన ఏమో పింఛన్ చేస్తాం, పింఛన్ ఇవ్వపాయా. ఇప్పుడు 70 సంవత్సరాలు అంటే ఆ ముసలి పింఛనే రాపాయా. ఎప్పుడో తప్పిపోయిందని ఇంకా అదే పట్టి ఊగులాడుతుంది, అది కానొస్తుందని. ఇంకేం చేస్తావయ్యా? ఇంకా అదేనయ్యా నా వ్యవహారం. నాకు రావు, నాకు పాట రావు. ఈ పిల్లోడు ఎవరన్నా పెడితే నన్ను మైకులు పాడిచ్చిన అదని. కొండాంజనీయ పలకవేమయ్యా నీ పన్నటి గిన్నెలోని పోలు ఉండాయి, సింతమానో పిరిటిలోన సిలకలుండాయి, సిలకలకు కాపలైన సీతమ్మ ఉండది,
రాగి చెట్టు మీన సిల్లక ఉండది, సిల్ల కడుపులో దోతి వెలుగుతున్నది. చింగరి కొండ ఆంజనేయ పలకవేమయ్య, నీ పనటి గిన్నెలోనే పాలు ఉండయి. సింతమాన పిరిటిలోన సిలకలుండాయి, సిలకలకు కాపలైన సీతమ్మ ఉండది. ఒడ్డు వైతమునేసుడు తడిసి పట్టాడు, సుచిన గడియలోనే మాయమైపోయా. ఇప్పటి నుంచి మాత్రం కామెడీ మామూలుగా ఉండదు అనమాట. ఆమె ఉయ్యాల ఊగుతుంటే ఆ కొమ్మ ఎప్పుడు ఇరిగి కింద పడిద్దేమనేసి నాకు చాలా భయం వేసింది. ఎక్కడం మాత్రం కారణం మాత్రం నేనే, నా వీడియో కోసం ఎక్కింది సపరేట్గా. ఉయ్యాల ఊగుతుంటే మాత్రం నాకు బీభత్సమైన నవ్వు వచ్చింది. కెమెరాగా షేక్ అయింది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే చాలా నవ్వు వచ్చింది అనమాట. చూడండి అందరూ. రేపు రేకుంది అరగా జాల పట్ట నాకు రావే, నువ్వు పాడుతుంటే నేను కానీ చూడమ్మ నాకు రావుగా పిల్లలు రావు. ఉయ్యాలో మన చిరతమ్మ చేసి నువ్వు పడ్డలు తనకమలను ఉయ్యాలో చంపాలో మన శ్రీలక్ష్మి తల్లికి ఉయ్యాలో నా ఇష్టమో నేను ఊగేది ఎవరన్నా ఏం చేస్తాను చూద్దాం. నా చెట్టు నా ఇల్లు నా ఇష్టము కాదు. చిన్నపిల్ల అయినా ఊతాను, పెద్దదాన్ని ఊతాను. ఊదురారి మీరు కూడా ఊదురారి రాశాను ఊదురా కూర్చుంది రాది అంత కాదు మరి.